हरिः ओं श्री गुरुभ्यो नमः। సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ, దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత తృతీయాధ్యాయం కర్మయోగం. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. భగవద్గీత 3వ అధ్యాయం 40వ శ్లోకం. ఇంద్రియాణి మనః బుద్ధిః అస్య అధిష్ఠానం ఉచ్యతే ఏతైః విమోహయతి ఏషః జ్ఞానం ఆవృత్య దేహినం. ఇంద్రియాణి జ్ఞానకర్మేంద్రియములు, మనః బుద్ధిః అస్య మనస్సు బుద్ధి ఈ కామమునకు అధిష్టానం ఉచ్యతే ఆధారమని చెప్పబడును. ఏషః ఏతైః ఈ కామము ఇంద్రియమనోబుద్ధుల చేత జ్ఞానం ఆవృత్య జ్ఞానమును ఆవరించి దేహినం విమోహయతి జీవుని మోహింపజేయుచున్నది. అర్జున, జ్ఞానకర్మేంద్రియములు, మనస్సు బుద్ధి ఈ కామమునకు ఆధారమని చెప్పబడును. ఈ కామము ఈ ఇంద్రియమనోబుద్ధుల చేత జ్ఞానమును ఆవరించి జీవుని మోహింపజేయుచున్నది అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. అర్జున, మానవునిలో ఉన్న కామము ఇంద్రియమనోబుద్ధులను ఆధారం చేసుకొని జ్ఞానాన్ని ఆవరించి జీవుణ్ణి మోహంలో పడవేస్తున్నది అని చెబుతున్నాడు. ఈ కామానికి ఆధారము ఎవరు అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానకర్మేంద్రియములు, మనస్సు బుద్ధి. ఇవియే కామానికి ఆధారం. అందువల్ల ఆ కామము జ్ఞానాన్ని ఆవరించి అనగా కప్పివేసి జీవుణ్ణి మోహింపజేస్తూ ఉన్నది, అనగా మోహంలో పడవేస్తున్నది. మోహం అంటే విపరీత భావన, ముహవైచిత్య అంటారు. మోహయతీతి మోహ ముహవైచిత్యే. ఉన్నదాన్ని ఉన్నట్లుగా గాక మరొక విధంగా భావించడం మోహము, అనగా తలకిందులుగా తెలుసుకోవడం, దాన్ని మోహం అంటారు. అందుకే ఈ మోహానికి మనలో ఉన్నటువంటి ఒక మనస్సు బుద్ధి ఇంద్రియములే ఆధారం. ఇంకా అధిష్టానము అనే పదము బ్రహ్మమునకు వర్తిస్తుంది. సమస్తమునకు ఆధారము బ్రహ్మము. అధితిష్టంత్యత్రేతి అధిష్టానం స్థాగతి నివృత్తం. అధితిష్టంత్యత్రేతి అధిష్టానం స్థా గతి నివృత్తం. ఇచ్చట దీని యందు ఉండును కనుక అధిష్టానము అన్నారు. దేని యందైతే సమస్తము ఉంటుందో అది ఏ అధిష్టానము అన్నారు. సకల ప్రపంచము పరమాత్మను ఆధారం చేసుకొనే ఉన్నది. అందుకే పరమాత్మయే అధిష్టానం, బ్రహ్మమే అధిష్టానం. బ్రహ్మమును ఆధారం చేసుకునే సకల జగత్తు, సకల లోకాలు ఉన్నాయి కనుక దీని యందు సమస్తము ఉండును కనుక అధిష్టానం అన్నారు. దేని యందైతే సమస్తము ఉండగలుగుతుందో దాన్నే అధిష్టానము లేదా ఆధారము అన్నారు. ఎట్లా అంటే జీవరాశులు ఎన్ని పుట్టి పెరిగి నశిస్తున్నా కూడా దేవుడు అధిష్టానమై ఉన్నాడు. జీవరాశులు లోకంలో ఎన్నో పుడుతున్నాయి, ఎన్నో నశిస్తున్నాయి. ఈ లోకంలో ఏమేమో మార్పులు జరుగుతూ ఉన్నాయి.
ఈ మార్పులు ఎన్ని జరిగినప్పటికి కూడా, జీవరాశులు ఎన్ని పుట్టి నశించినప్పటికి కూడా ఆ బ్రహ్మమునందే పుడుతున్నాయి, ఆ బ్రహ్మమునందే ఉంటున్నాయి, ఆ బ్రహ్మమునందే అంతరించిపోతున్నాయి కనుక దేవుడే అధిష్టానమై ఉన్నాడు, బ్రహ్మమే అధిష్టానమై ఉన్నాడు. అందుకే అధిష్టానమునకు నిర్వచనం బ్రహ్మమే ఆధారమని చెప్పబడుతుంది. అట్లాగే మనలో ఉన్నటువంటి ఆ కామరూప శత్రువుకు ఏదయ్యా ఆధారం అంటే మన మనస్సు, మన బుద్ధి, ఇంద్రియములే. ఎట్లా అంటే మత్స్యాదులకు జలము ఆధారము, సస్య వృక్షాదులకు భూమి ఆధారం, జలచరాలకన్నిటికీ జలమే ఆధారము. అట్లాగే పైరు పంటలకు, వృక్షాదులకు భూమి ఆధారం. అట్లాగే ఈ కామమునకు ఇంద్రియ మనోబుద్ధులే ఆధారము. అందువల్ల ఈ ఇంద్రియ మనోబుద్ధులు కామమునకు ఆధారమై ఉన్నాయి గనుక ఇంద్రియాలను చెలింపచేయనీయకుండా మనోవృత్తులను, బుద్ధివృత్తులను జయించినట్లయితే అప్పుడు కామం ఏం చేస్తుంది? ఏమీ చెయ్యదు. తనకు ఆధారమైన ఇంద్రియాలు నిగ్రహింపబడితే, తనకు ఆధారమైన మనోబుద్ధులు నిగ్రహింపబడితే అప్పుడు కామమునకు తావు లేక నిశ్చేష్టతగా ఉండిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే అంతర్ముఖ వృత్తి రూప ధ్యానములో ఎప్పుడైతే మనం ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించగలమో అప్పుడు కామం ఏమీ చేయలేదు. అందువల్ల ఏ విధంగానైతే జలచరములకంతటికీ జలమే ఆధారమై ఉన్నదో, సస్య వృక్షాదులకు భూమి ఆధారమై ఉన్నదో, అట్లాగే మనలో ఉన్న కామానికి ఇంద్రియములు, మనోబుద్ధులే ఆధారమై ఉన్నాయి. అందువల్ల ఇంద్రియ మనోబుద్ధుల చలనము చేత ఆవరణం ఏర్పడి జీవుని నానా విధములుగా మోహింపజేయునది ఈ కామమే. ఇంద్రియ మనోబుద్ధుల యొక్క చలనం చేత ఆవరణం ఏర్పడి, అనగా మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పివేసి నానా విధములుగా మోహింపజేయునది ఈ కామమే. అది జీవులను నానా విధములుగా మోహింపజేసేది కామం. అందుకే జీవుడు సోహంలో ఉంటే మోహంలో ఉండడు, మోహంలో ఉంటే సోహంలో ఉండడు. సోహమోహములకు స్థానం ఈ పృథివీ స్థానం చెప్పారు. అంతర్ముఖ వృత్తిలో ఉంటే సోహం అన్నారు, బహిర్ముఖ వృత్తుల్లో ఉంటే మోహం అన్నారు. మోహం అంటే ఈ దేహమే నేను, సోహం అంటే ఆ దేవుడే నేను. అందువల్ల జీవులను ఈ కామమే నానా విధములుగా మోహింపజేస్తూ ఉన్నది. అందువలన యథార్థమును ఎరుగలేక అంటే ఉన్నదున్నట్లుగా తెలియలేక భ్రాంతి జ్ఞానం ఏర్పడి, అనగా ఉన్నది త్రాడైతే పాముగా తెలియబడి మిథ్యా విషయములను ఎరుగుచు మోహము నొందింపజేయుచున్నది. ఏది? కామము. ఈ కామరూప శత్రువుని గురించి పరమాత్మ ఇంతగా భగవద్గీతలో వర్ణిస్తున్నాడంటే కామము ఎంత ప్రమాదకరమైనదో మనం బాగా అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ కామరూప శత్రువును జయించాలన్నదే మహాత్ముల యొక్క, శాస్త్రముల యొక్క ఉద్దేశం. అందుకే ఉన్నదున్నట్లు తెలుసుకోవడము యథార్థము నెరుగుట, ఉన్నదొకటైతే మరొక విధంగా తెలుసుకోవడం భ్రాంతి జ్ఞానము నొందుట. అట్టి భ్రాంతి జ్ఞానములో పడి మిథ్యా విషయములనే మనం నిజమనుకుంటాం. మిథ్య అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని దాన్ని మిథ్య అంటారు. అట్టి మిథ్యా విషయాన్నే సత్యంగా భావించినప్పుడు దాన్నే మోహం అంటారు. అది ఆ మోహములో పడవేస్తూ ఉంది జీవులను ఈ కామం అని తెలియజేస్తున్నాడు. అందుకే జీవులు జాగరూకులై ఉండాలి. మానవులందరూ ఆ కామరూప శత్రువును జయించడానికి సంసిద్ధులై జాగరూకులై ఉండగలిగితే వాళ్ళు భగవద్గీతలో చెప్పబడినటువంటి ఒక యోగ మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని
అనగా ఆ సత్యయుద్ధాన్ని, ధర్మయుద్ధాన్ని, జ్ఞానయుద్ధాన్ని చేయగలరు. అంతేగాని ఆ కామమనే శత్రువును మనం జయించక మనం ఏమీ చేయలేం. అందుకే అర్జున, జ్ఞానకర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామానికి ఆధారమై ఉన్నాయి. తద్వారా జ్ఞానమును ఆవరించి జీవులను మోహములో పడవేస్తున్నది ఈ కామము అని చెబుతున్నాడు. అంటే ఈ విషయము అందరికీ చెబుతున్నట్లే, ఒక అర్జునునికి మాత్రమే కాదు కదా, మన అందరికీ చెబుతున్నాడు. అందరిలో కామరూప శత్రువు ఉన్నాడు, అందరిలో మనస్సు ఉంది, అందరిలో బుద్ధి ఉంది, అందరిలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ ఉన్నాయి. అందువల్ల ఈ జ్ఞాన కర్మేంద్రియాలు, మనోబుద్ధులే ఆ కామానికి ఆధారమై ఉండి మనలో ఉన్న జ్ఞానాన్ని ఆ కామం ఆవరించి అజ్ఞానాంధకారంలో పడవేసి ఆ మోహరూప భ్రాంతి జ్ఞానాన్నే పొందింపజేస్తూ ఉంది. అందువలన దాన్ని జయించగలగాలన్నదే ఇందులో ఉన్న సత్యం. ఏష సర్వేషు భూతేషు గూఢాత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః అని కఠోపనిషత్తు తెలియజేస్తుంది. ఏష సర్వేషు భూతేషు గూఢాత్మా న ప్రకాశతే దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః అన్నాడు. ఏష సర్వేషు భూతేషు గూఢాత్మా న ప్రకాశతే. అది సర్వజీవులలో, సకల మానవులలో నిగూఢంగా ఉన్న ఈ ఆత్మ అందరికీ తెలియబడదు. సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః, సూక్ష్మదృష్టి గల ఋషులు మాత్రమే ఏకాగ్రమైన తీక్ష్ణమైన తమ బుద్ధి ద్వారా ఆ ఆత్మస్వరూపమును దర్శించగలరు అని కఠోపనిషత్తుల్లో ఈ విషయం చెప్పబడింది. ఆత్మస్వరూపము అన్ని జీవులలో, అందరిలో ఉన్నప్పటికీ అందరికీ తెలియబడదు. అది కేవలం సూక్ష్మ దృష్టి గల వారికి మాత్రమే, ఏకాగ్రమైన బుద్ధి గల వారికి మాత్రమే అది తెలియబడుతుంది అంటున్నారు. ఇక్కడ సూక్ష్మ దృష్టి, ఏకాగ్ర్య సంబంధమైన బుద్ధి అన్నప్పుడు దేనికి సంబంధించింది? ధ్యానరూప ప్రయాణమే, అంతర్ముఖ వృత్తియే సూక్ష్మ దృష్టి, లో దృష్టి. బాహ్య దృష్టికి మనకు ఈ బాహ్య ప్రపంచం కనపడుతుంది, లో దృష్టికి లోన ఉన్న ఆత్మస్వరూపం తెలియబడుతుంది. అందుకే మన భారతీయ సంస్కృతిలో గొప్ప విషయం ఏమిటంటే, మనం భగవంతునికి నమస్కారం చేసేటప్పుడు ఈ కళ్ళు మూస్తాం. ఎంతో దూరం తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ పోతాం. తీరా గుళ్ళోకి పోయి దేవుణ్ణి దర్శించేటప్పుడు ఒక్క క్షణమైనా కళ్ళు మూసుకొని దైవ దర్శనం చేసుకుంటాం. ఏమిటది? ఆయా మతస్థులు పైకి పక్కకు ఏవేటో చూస్తారట, కానీ మన భారతీయులు మాత్రం కళ్ళు మూసుకొని లోన చూస్తారు. ఏమిటంటే దాని అర్థము, క్షణమాత్రమైన ఈ ప్రపంచాన్ని చూడకుండా లోన ఉన్న పరమాత్మను దర్శించు అని చెబుతుంది. క్షణిక మాత్రమైనా కూడా ఏ మానవుడైతే ఈ ప్రపంచాన్ని చూడకుండా ఉండగలుగుతాడో అతడు మాత్రమే లోనున్న పరమాత్మను దర్శించగలుగుతాడు. అందువల్ల మనకు తెలియకనే మన వేదాంత గ్రంథాల్లోని విషయం అక్కడ వ్యక్తమవుతూ ఉంది. అందుకే భగవంతుణ్ణి దర్శించడం అనేది లో దృష్టికే అది సాధ్యపడుతుంది, అంతేగాని బాహ్య దృష్టికి సాధ్యపడదు. అందువల్ల సమస్త జీవులలో, సర్వ మానవులలో ఆ దేవుడు ఉన్నప్పటికి కూడా ఆ దేవుడు ఎవరికి తెలియబడతాడయ్యా అంటే సూక్ష్మ దృష్టి గల ఋషులకు. ఋషులు అంటే ఋషీకములంటే ఇంద్రియములు, ఋషులు అంటే ఇంద్రియములను వశపరుచుకున్న వాళ్ళంతా ఋషులు అన్నారు. ఋషికేశ అనే పదం పరమాత్మకు ఉంది
ఋషికేశుడు అంటే ఇంద్రియ ప్రేరకుడు, అనగా ఇంద్రియములకు ఆధారమైన వాడు, సర్వేంద్రియములకు ఉనికి కలిగించేవాడు మనలో ఉన్న ఆత్మస్వరూపమే. అందువల్ల భగవంతునికి హృషికేశుడు అని ఒక పేరు. అట్లాగే ఋషులకెందుకు ఆ పేరు వచ్చిందంటే వాళ్ళు సర్వేంద్రియములను నిగ్రహించి అంతర్ముఖ వృత్తి రూప ధ్యాన మార్గాన్ని అవలంబిస్తారు కనుక వాళ్ళను ఋషులు అన్నారు. అంటే ఇంద్రియములను వశపరుచుకున్న వాళ్ళని అర్థం. అందువల్ల అట్టి సూక్ష్మ దృష్టి గల ఋషులకు మాత్రమే ఏకాగ్రమైన తీక్ష్ణమైన తమ బుద్ధి ద్వారా ఆ ఆత్మస్వరూపాన్ని తెలియగలరు. ఏకాగ్రమైన తీక్ష్ణమైనటువంటి అదే ఏకాగ్ర చిత్తము, తీక్ష్ణమైన దృష్టి అంటే ఏమిటిదంతా? ఆ విషయం అంతా మనం అంతరార్థంగా విచారించితే అంతర్ముఖ వృత్తి రూప ధ్యానమే. అది అందువల్ల తనలో ఉన్నటువంటి ఒక దైవ దర్శనం చేయాలంటే సూక్ష్మ దృష్టి గలవారు, ఏకాగ్రమైన బుద్ధి గలవారు మాత్రమే తెలియగలరు అన్నటువంటి విషయము దేనికి వర్తిస్తుంది? నాణ్య పంథా విద్యతేయనాయ, మరో మార్గం లేదు, ఇంతకంటే మరో మార్గము లేదు. అందుకే ఎంత పండితుడైనా అంతర్ముఖ వృత్తి లేనివాడు దేవుణ్ణి చూడలేడు. దేవుణ్ణి చూడాలంటే లో దృష్టి, అంతర్ముఖ వృత్తి, అది దాన్ని జ్ఞాన నేత్రం అంటారు. మరి అట్టి జ్ఞాన నేత్రం ఎవరిస్తారు? గురుడిస్తాడు. ఎట్లయితే పరమాత్మ విశ్వరూప సందర్శనం గావించినప్పుడు అర్జునునికి ఈ బాహ్య దృష్టి లేకుండా చేసి లో దృష్టి ప్రసాదిస్తాడు. ఎందువల్ల? అర్జున, ఈ బాహ్య దృష్టి ద్వారా నన్ను చూడలేవు, ఇదిగో నీకు దివ్య దృష్టి ప్రసాదిస్తున్నాను, నన్ను చూడు అని శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చినట్లుగా గురువు తమ శిష్యునికి ఇస్తాడు. దాన్ని అస్తమస్తక సంయోగము, ఉపదేశము అన్నారు. అట్టి అస్తమస్తక సంయోగం అనబడే ఉపదేశం వల్ల తెలిసినటువంటి ఒక ఆ గురు కీలుందే, దాన్నే గురు సూటి అంటారు, గురు కీలు అంటారు, అంతర్ముఖ వృత్తి అంటారు, ధ్యానం అంటారు. అట్టి అంతర్ముఖ వృత్తి అనబడే ధ్యాన రూప ప్రయాణము ద్వారానే మనకు మనలో ఉన్న ఆత్మదర్శనం కలిగే అవకాశం ఉంటుంది. అంతేగాని అంతర్ముఖ వృత్తి అనబడే ధ్యాన మార్గము తెలియక ఎంతటి వాడైనా, ఎంత గొప్పవాడైనా కూడా అతడు దేవుణ్ణి చూడలేడు. అందుకే అందరిలో పరమాత్మ ఉన్నప్పటికీ అందరూ ఎందుకు చూడలేరంటే అందరికీ బహిర్ముఖ వృత్తి ఉంది, అంతర్ముఖ వృత్తి లేదు. అట్టి అంతర్ముఖ వృత్తి అనబడే జ్ఞాననేత్రం ఎవరికైతే ఉంటుందో, ఆ సూక్ష్మ దృష్టి ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్లకు మాత్రమే భగవంతుడు తెలియబడతాడు, ఆత్మదర్శనం కలుగుతుంది. అందువల్ల అర్జున, ఈ కామరూప శత్రువుకు ఆధారము మనలో ఉన్నటువంటి, అనగా జీవునిలో ఉన్నటువంటి జ్ఞాన కర్మేంద్రియములు, మనోబుద్ధులే ఆధారము. అందువల్ల ఎవరైతే లోకంలో జ్ఞాన కర్మేంద్రియాలను నిగ్రహించి మనస్సును అంతర్ముఖం చేసి సూక్ష్మమైన బుద్ధి ద్వారా ప్రయాణం చేయగలుగుతారో వాళ్లకు మాత్రమే ఆ ఆత్మస్వరూపం తెలియబడుతుంది అని మనకు అర్థమవుతుంది. అందువల్ల ఆ కామరూప శత్రువుకు మనం జ్ఞాన కర్మేంద్రియాల యొక్క సహాయం చేయకుండా మనస్సును ఏకాగ్రంగా ఉంచి ఆ బుద్ధివృత్తులు కూడా లేకుండా చేసుకొని ఎప్పుడైతే మనం ఆ ధ్యాన రూప ప్రయాణం చేయగలమో అప్పుడే మనం సత్యయుద్ధము, ధర్మయుద్ధము, జ్ఞానయుద్ధము చేసి శత్రువర్గాన్ని జయించగలము. అందువల్ల భగవద్గీత అట్టి జ్ఞానయుద్ధము, ధర్మయుద్ధము, సత్యయుద్ధము చేయమని చెబుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కర్మయోగాన్ని ఇంకా అంతరార్థంగా తెలుసుకొని అంతర్ముఖ వృత్తిని సంపాదించుకొని ఆత్మస్వరూపాన్ని పొందమని చెబుతుంది. అందుకే భగవద్గీతను అంతర్ముఖ వృత్తిగా మనం తెలియగలగాలి. భగవద్గీత అంటే పుస్తకం కాదు,
భగవద్గీత అంటే అంతర్ముఖ వృత్తి, ధ్యానరూప ప్రయాణము. అట్టి అంతర్ముఖ వృత్తియగు ధ్యానరూప ప్రయాణము చేసి ఆ మోక్షధామాన్ని పొందమని చెప్పేదే భగవద్గీత. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.